తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎస్పెషల్లీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తీరు కూడా ఒక ఉద్దండుడైన హరికథ భాగవతారు పాడినట్టుగా ఉంటుంది. అలాగే సంగీతం కూర్చున్న విధానంగా ఆ రోజుల్లో నాకు చిన్నప్పుడు సార్ అది గుర్తు. నాకు ఐ వాజ్ హార్డ్లీ ప్రాబ్లీ 9-10 years ఓల్డ్. వివిధ భారతిలో ఆ హరికథ మోగని రోజు ఉండేది కాదు సార్. ఇప్పటికీ కూడా ఆ ప్రతిదీ నోటికి వచ్చనమాట ఆ పదాలు అందరికీ, సామాన్య జనాలందరికీ కూడా అంత బాగా దగ్గర అయిపోయింది అది. అంటే ఒక సీన్కి ఆ హరికథ నేపథ్యం వాడుకోవాలని రావడమే చాలా థాట్ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మిగతా పాటల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న పిల్లాడు ఏడ్చినా కూడా పెద్దవాళ్ళు చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా అని ప్రతి ఇంట్లోనూ పిల్లల్ని ఊరుకోబెట్టడానికి పాడే పాటలాగా అయిపోయింది. ఆ పాట గురించి, ఆ పాట పుట్టిన విధానం గురించి చెప్పండి సార్. ఏమీ లేదు, అది యాక్చువల్గా ఈ క్యారెక్టరు కమల్ హాసన్ క్యారెక్టర్ ఉంది కదా, అది వాళ్ళ అమ్మని ఇరిటేట్ చేసేట్టుగా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు వాడిని ఏం అనలేక వీడు కొడుతుంది. కొట్టేటప్పటికీ వీడు పాటలు అంకించుకున్నాడు. దాంట్లో ఆ పాట ప్రోగ్రెస్ అవ్వటంలో వాడి యొక్క దినచర్య, కొత్తగా వీడితో కాపురం పెట్టుకున్న ఈ అమ్మాయి ఒక దేవాలయంలో పడే బాధలు అన్నీ వచ్చేస్తాయి. టూత్పేస్ట్ మింగేస్తాడు బుక్బడి, ఇంకెంతగా ఎన్ని చేష్టలు చేయాలో అన్ని చేష్టలు చేస్తూనే ఉంటాడు దాంట్లో ఆ పాటలో. అది యాక్చువల్గా అది ఫస్ట్ సాంగ్ అని నాకు గుర్తు. కంపోజ్ చేసింది సినిమా మొట్టమొదట మన ఆఫీస్కి వచ్చి ఆత్రేయ గారు చేత రాయించాం. చిన్నారి పొన్నారి కిట్టయ్య పల్లవి నాది, తర్వాత చరణాలు ఆయన అందుకున్నారు. అక్కడి నుంచి ఎవరు కొట్టారు, అమ్మ నన్ను కొట్టింది బాబాయ్, ఊరడించ నేను, ఊరుకో నా నాన్న ఊరడించ నేను, ఇవన్నీ ఎత్తిప్రాసలు గమ్మత్తుగా పడ్డాయి. అట్లా పాట కూడా మంచి పాపులర్ అయింది. ఆ పాట చాలా పాపులర్. దాంట్లో వర్డ్స్లోనే రితం ఉంది. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, టకారాలు కానీ అమ్మ నన్ను కొట్టింది, ఇవన్నీ గమ్మత్తుగా ఆ పాటలో ఆ ప్రోగ్రెస్ అంతా తెలుస్తుంది మనకి ఎవరికి. అలాగే ఆ పాట చిత్రీకరించిన ప్లేస్ అంటే ఆ టెంపుల్, యాక్చువల్గా ఆ టెంపుల్లో వాళ్ళు కాపురం పెట్టడం, పోలీసు వెతుక్కుంటూ రావడం, దానికి ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడని తెలియపడటం, వీడేదో వెళ్తే అక్కడికి డబ్బు లేకపోతే గొలుసు ఇస్తే వీడు ఎక్కడ దొంగతనం చేసి ఉంటాడు, వాడు ఒక్క రూపం చూస్తే అట్లా ఆ పోలీసు పట్టుకోవటం, అదంతా కూడా చివరికి అసలు ఆల్మోస్ట్ రికన్సైల్ అయ్యింది ఇతని యొక్క కండిషన్తో అన్నట్టుగానే వచ్చేస్తుంది. ఎవరు మంచి లైన్స్ ఉన్నట్టు గుర్తు నాకు. నేను దండింప సాధించడానికి సత్యను కాదు, ఏదో యశోదను కానురా నిను దండింప సత్యను కానురా నిను సాధించ, ఎవరని నన్ను అడగకు, యశోదను కానురా నిను దండించ సత్యను కానురా నిను సాధించ, ఎవ్వరు నువ్వని ఎవ్వరు నువ్వని నన్ను అడగకు, ఎవరు కానని విడిచి వెళ్ళకు, నన్ను విడిచి వెళ్ళకు. అబ్బా, ఆయన ఆన్సర్ చేసిన వెళ్ళనులేమ్మా అంటే చూడండి, కథలో కూడా డైలాగ్ చెబితే ఎంత పటుత్వం ఉంటుందో అంత పటుత్వం దీంట్లో వచ్చేస్తుంది. ఇవన్నీ కాదు నిజమే, కానీ నేను ఎవరు కాదని నువ్వు అనుకోవద్దు, మమ్మల్ని విడిచి వెళ్ళకు నాయన, నువ్వు ఇక్కడే ఉండు అని. అసలు దాంట్లో ఎంత కథ చెప్పబడిందో పాటలో. సాధారణంగా మొదలయ్యి సాధారణంగా ఏంటంటేనండి, పాటగా వస్తుంది ఒకప్పుడు, ఆ పాట మనం తీసేసిన కథ నడుస్తుంది. ఎప్పుడు నా ఉద్దేశం పాట మన సినిమాలో స్పీడ్ బ్రేకరే, కథ ఆపుతుంది. అది ఎప్పుడు ఏ సినిమా అయినా మీరు ఆలోచిస్తే కథ ఆపేస్తుంది అక్కడికి. ఆ బిట్టు 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు, అది డ్యూయట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. అయితే కథ నడపగలిగిన పాట, కథలో ఒక ప్రధాన అంశంగా నిలిచిపోయే పాట, ఇమిడిపోయే పాట, ఆ సిచ్యుయేషన్ సృష్టించడం చాలా కష్టం. అందుకని దానికి రాయటానికి మ్యాటర్ కూడా ఉంటుంది, కేవలం ఒక పాటగా కాదు. ఈ పాటలో ఇది చెప్పాలి అని కనుక మనం రచయితకి చెప్పగలిగితే, అది వాడు రాయగలిగితే ఆ పాట అలా ఒక
పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సాంగ్, యూ కెనాట్ రిమూవ్, ఇట్ ఈస్ అంగం. అవును. అలా అలా ఉంటుంది. అందుకే బేసిక్గా మిగతా సినిమాల్లో 5 ఇంటర్వెల్లు ఉంటాయరా అంటారు, కానీ విశ్వనాథ్ గారి సినిమాలో పాట ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ పాట వస్తోందని చెప్పి మాత్రం నేను సూచన ఇవ్వను, అస్సలు ఉండదు. అసలు ఉండదు. డ్రెస్ వేసుకుని ఆ డ్రెస్ చూస్తేనే ఏమో ఇది కొత్త పాట వచ్చేట్టుగా ఉంది, ఇద్దరు జేవిటి పాడుకుంటున్నారు, ఎక్కడ వస్తుందని పాట అనుకుంటారో అక్కడే పెట్టను, రాదు. ఫస్ట్ ఇక్కడ సందర్భం కాదు. కానీ పాటల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, నేను ప్రైవేట్ మాస్టర్ అని నా సెకండ్ పిక్చర్. దాంట్లో ఒక ధనవంతుల అమ్మాయి ఆర్డరీ ప్రైవేట్ చెప్పుకుని మన డాబాల మీద లంబర్ రూమ్ అని ఒకటి ఉంటుంది, సామానంతా పడేయటానికి, పాత మంచాలు పడేయటానికి, అలాంటి చోట కాపురం ఉంటున్నటువంటి ఒక ప్రైవేట్ మాస్టర్తో కాపురం చేయటానికి ఈ ధనవంతుల అమ్మాయి ఇస్తుంది. ఆగర్భ శ్రీమంతురాలు, పట్టుబరుపులు, ఏసీ గదులు. వచ్చినప్పుడు వాడికి 2 బల్లలు ఉంటాయి, వాడు ఎప్పుడు ఇలా ఓపెన్గా బల్లలు వేసుకుని దాని మీద దుప్పటి వేసుకుని దిండేసి పడుకుంటాడు. ఇదే వాళ్ళ నప్షన్ లైట్. అక్కడ ఒక పాట పెట్టమని నా నిర్మాతలు, అక్కడ మంచి సిచ్యుయేషన్, పాట పెట్టమంట. నేను చెప్పాను, ఈ ఫస్ట్ నైట్ సాంగ్ అనేది నేను చిన్నప్పటి నుంచి నేను వింటున్న మాట. ఫస్ట్ నైట్ కొన్ని ఉన్నాయి స్టాండర్డ్ డైలాగ్, స్టాండర్డ్ వర్డ్స్ టెక్నాలజీలో. ఒకటి ఫస్ట్ నైట్ సాంగ్, ఒకటి లవర్ స్పాట్ అని, ఒకటి చిన్న మండపం, నీళ్లు, ఇద్దరు ప్రేమికులు కలుసుకుంటూ ఉంటాం, పోతూ ఉంటాం, ఇవన్నీ సెట్లు పక్కా. ఇది ఫస్ట్ నైట్ పాట నేను పెట్టనన్నా. అది కోపం వచ్చింది, అంతా ఇంతేనయ్యా, మీరు ఏదో అంతా చేయాలి గొప్పగా అనుకుంటూ ఉంటారు. నేను అది ఎక్స్పెక్ట్ చేస్తారు నారాయణ గారు, మనం పెట్టద్దు. అయితే అదే ఎఫెక్ట్ వచ్చేట్టుగా మనం ఆలోచిద్దాం. అదే ఎఫెక్ట్, ఫస్ట్ నైట్ సాంగ్ పెట్టిన ఎఫెక్టే వచ్చేట్టు. అందుకని ఆ సిచ్యుయేషను మనకి వస్తుందో రాదో, అది చాలా గొప్ప సిచ్యుయేషన్. ఆ అమ్మాయి బయట పడుకుని ఉంటుంది, ఎప్పుడు ఎరగదు. ఎండ వచ్చేస్తుంది, సూర్యోదయం అయిపోయింది. ఆ కొబ్బరి ఆకుల మధ్యలోంచి ఎండ పడుతూ ఉంటుంది మీద. ఒక గొడుగు తెచ్చి పెట్టేస్తాడు దానికి, అమ్మాయికి ఆ ఎండ పడకూడదని. అంత ఆగల్ప శ్రీమంతురాలు, పల్సని మంచి ఇది, ఆ గొడుగు పట్టినట్టు కూర్చుంటాడు. కూర్చుంటే ఎప్పుడైతే కొంచెం చల్లదనం వచ్చిందో కళ్ళు తెరవబోతుంది. తెరవకు, ఇంతలోనే కన్నులు తెరవకు, ఇది పల్లవి. డ్యూట్ వచ్చింది అక్కడే. అప్పుడు మా గురువుగారు వచ్చారు సెట్ చూడటానికి వచ్చి, ఆదిర్ సుబ్బారావు గారు, ఏమిటి చేస్తున్నావు అన్నారు. ఇలా పాట అండి, టెర్రస్ మీద సెట్లో చేస్తున్నాం. బా, ఎందుకే ఆయనకి అవుట్డోర్స్ అంటే మహా ఇష్టం. ఇక్కడే ఎందుకు బిగిస్తావు, తీసుకెళ్ళిపో అవుట్డోర్సు, వెళ్ళిపోని అన్నారు. లేదండి, ఆ ఎఫెక్ట్ ఇక్కడే వచ్చేట్టు. అప్పుడు కొంచెం అది పొగరమొత్తాను నేను అన్న, కానీ కొంత అలాంటిది అనిపిస్తూ ఉండేది నాకు. నేను ఎందుకని దీన్ని నేను రక్తి కట్టించలేను, ఇక్కడే కట్టించాడు, ఆ ప్లేస్లోనే, అక్కడే అమ్మాయి స్నానం చేయటం కానీ అన్నీ కూడా వాడికి ఉన్న ఇంప్రొవైజ్డ్ ప్లేస్ కదా. అట్లాగా కొన్ని పాటలు మన దాంట్లో, ఇప్పుడు మనం స్వాతి ముత్యం గురించి మాట్లాడుతున్నాం కదా, ఎంత చిరాకు పరిచినా కూడా ఎవరు నువ్వు అని అడక్కున్నా, నువ్వు నేను సత్యను కాదు, యశోదని కాదు, బట్ ఎంత మంచి అంతరార్థం ఉందో దాంట్లో. మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇట్స్ ఓకే. అది ఆ పాటకి ప్రాశస్త్యం. అలాగే ఇంకొక అద్భుతమైన, అది రొమాంటిక్ సాంగ్ అంటామో మరి ఎలాగా, మనసు పలికే మౌన గీతం. ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత రొమాంటిక్ ఫీలింగ్స్ని మీరు ఈ పాట ద్వారా చూపించారు. సంగీతం సాహిత్యం పోటీ పడ్డాయేమో అనిపిస్తుంది, ఎంతో సాఫ్ట్గా. మనసు పలికే మౌన గీతం, ఇది వరకు నాకు తెలిసి ఇది ఏమైనా ట్యూన్కి రాసిన గమ్మత్తుగా ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉండగా అశోక్ బాగా గుర్తొస్తుంది ఇప్పుడు, నాస్టాల్జియా. అశోక హోటల్ ఉన్నాం, అశోక హోటల్ ఉంది నాంపల్లి రోడ్ దగ్గర. ఆ రోజుల్లో అవే హోటల్. నారాయణ రెడ్డి గారు పాట రాసి అక్కడ తీసుకొచ్చారు. ఓకే, సిచ్యుయేషన్ చెప్పాము, ఇప్పుడే ముందరగానే చెప్పేసాం మెడ్రాసులో. తీసుకొచ్చి అక్కడ ఓకే చేసిన పాట అది. కొన్ని ఈ మనసు పలికే మౌన గీతం, మమతలులికే ఏదో అంత స్వాతి ముత్యం. ఇప్పుడు ఎంత బాగా అది పాటకి లీడ్ వచ్చిందంటే, ఎక్కడి నుంచో కథ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ లింక్ గట్రా వచ్చిన పాట అది. వాడు ఒక మంచి పని జరిగితే ఒక కొబ్బరికాయ కొడతాను ఒప్పుకున్నాడు, వాడికి ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు చాకలిదే చెప్పింది, నువ్వు ఉత్త పెళ్లి చేసుకోవడం కాదయ్యా, ఆ అమ్మాయి సాకాలి, ఆ అమ్మాయికి నువ్వు ఉత్తగా దానివల్ల కష్టాలు తీరవు, ఆ పిల్లాడి చదువు ఉంది, ఆ అమ్మాయిని చూసుకోవాలంటే అది ఎప్పటి నుంచి మొదలు పెట్టేస్తున్నాను చేయటం అని చెప్పి ఆ గుళ్ళో ఉద్యోగం సంపాదిస్తాడు. గుళ్ళో ఉద్యోగం సంపాదించగానే వచ్చింది కాబట్టి పట్టని కొట్టాడు.
అట్లా కొట్టుకుంటూ పోతాడు. 3 గుర్రు 3 కొట్టాలనుకుంటా, 3 ఎన్నో తెంచుకుంటాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి చీరది కట్టి చీర ఫస్ట్ జీతం రాగానే ఆ అమ్మాయి చీరది కొన్నాడో కొట్టాడు ఒకటి కొబ్బరికాయ. కొట్టంగానే సాధారణంగా మన చేత్తో కొబ్బరికాయ కొట్టినప్పుడు అది ఇక్కడ సరిగ్గా ఖర్చుకుంటుంది, అది కత్తిరిలాగా సహజం. అది ఇలా ఇప్పుడు కొట్టకూడదు. అది కరిచింది ఇక్కడ, దాంట్లో నెత్తురు వస్తుంది. చూసింది దబుక్కున. ఫస్ట్ థింగ్ వాట్ దే డూ, దబుక్కు తీసి నోట్లో పెట్టేసుకుంది. అక్కడ అమ్మాయికి అంకురించింది. ఎన్నాళ్ళు వాళ్ళ మ్యారేజ్ కన్సుమేట్ కాకుండా ఉన్నా కూడా చాలా సైకలాజికల్గా షీ ఫీల్స్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. అక్కడి నుంచి మ్యూజిక్ తీసుకున్నాం. మంచి వైలెన్స్ వస్తాయని గుర్తున్నాను. అక్కడి నుంచి తీసేసుకొని ఇంకా దెన్ అసలు ఆ చాకల్ది ఎప్పుడైతే వీడు చీర తీసుకొచ్చి అదంతా కుర్రాడు మాట్లాడుతూ ఇట్లా చేయి అనేటప్పటికి కుంకుమది పడిపోయిందో ఆ చాకలి దాని దగ్గరికి వెళ్తాడు. ఆ సీన్ ముందరగా పాటలంటే వెళితే పాడి చేసింది ఇది అంటే భగవంతుడు కూడా ఇలా కోరుకున్నాడు అన్నట్టుగా లోపల వెళ్ళిపోయి దాని నిండా పసుపు పూసేసి మొత్తం అంతా మధుపర్కంలాగా చేసి ఎంత బాగా అసలు నిజంగా థాటే చేసి దాంట్లో మల్లెపూలు పెట్టి దేవుడి దగ్గర తీసి మల్లెపూలు పెట్టి తీసుకెళ్ళి ఇవ్వమంట. దానికి దప్పుకొని ఒకసారి చూసి ఆశ్చర్యపోతుంది. ఈ తెల్ల చీర ఏమిటి, ఈ పసుపు కాల్సిన చీర ఏమిటి, ఈ మల్లెపూలు ఏమిటి, వీడి తీసుకొచ్చి ఇవ్వటం ఏమిటి, అంతేగా మరి. అంతే కదా. ఎందుకంటే అప్పటి వరకు ఏ కారణం చేత నిగ్రహించుకున్నా నిగ్రహంగానే ఉంది. వయసులో ఉన్న పిల్ల, పెద్ద ఇదేం లేదు. చాలా మంచి విల్ పవర్తో ఉన్న క్యారెక్టర్. చక్కగా నిజంగా ఏదో చదువుకున్న వాడికంటే చాకలాడు మేలని ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది. ఇంకా ఏమిటమ్మా, ఆ దేవుడే అది ఇచ్చాడు, నువ్వు కాదు అని చెప్పి తనే కట్టి తనే సింగారం చేసి పిల్లాడు కూడా అడ్డం లేకుండా తీసుకెళ్ళిపోయి ఎంత అసలు చూడండి ఉదాత్తమైన పాత్రలో. అంటే జాగ్రత్త ఈ తలుపేసుకో అలాగే అని విడేసేసుకుని ఎందుకు వేసుకున్నాడో తెలియదు అది. అప్పుడు ఇంకా మంచి పని, మూడో మంచి పని చేశాడు కాబట్టి కొబ్బరికాయ కొట్టంగానే అప్పుడు ఆ నోట్లో పెట్టుకుని అది రక్తాన్ని అక్కడి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయ్యి పాటకి లీడ్ ఇచ్చేసి ఇది వస్తుంది పాట. అణువు అణువు ప్రణయ మధువు, అణువు అణువు ప్రణయ మధువు, మనసు సుమధనువు. ఎంత 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 బాగుంటుందో సార్ అసలు. ఆ దబుక్కున మొదటి పాఠం ఏదో వస్తుంది, ముద్దు వాడు ఆ ముద్దు పెట్టుకునేట్టుగా అర్థం వస్తుంది దాంట్లో. అక్కడ పెట్టంగానే చేయి మీద పెట్టేసి కట్ చేసే సాంగ్ ఉండదు అక్కడ. పాడటానికి ఎవరికి లేరు, రెండు పెదవులు కదిలాయని కలుసుకున్నాయని బాగా చిన్న బిట్గా. ఐ మేడ్ ఇట్ సైలెంట్, ఐ టుక్ అవుట్ ది ట్రాక్ దేర్. చాలా అసలు ఆ పాట మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.